అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ దినము బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి, యోహాను గారి కాలము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కనుక క్రీస్తుకు ముందు యోహాను వచ్చునని, అతను పుట్టునని వాక్య లేఖనము చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన లోకాసు వర్తమానం 1వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనిను. ఆమె ప్రాణప్రియుడైన తండ్రి, మీ కొందనాలు దేవా. ఈ వాక్యమును ధ్యానించుచుండగా దేవా, ధర్మశాస్త్రము గారు ఆశ్చర్యమైన సంగతులను ఆయన చూచినట్లు మా కన్నులు తెరవచ్చేయమని భక్తుడైన దావీదు గారు కీర్తించారు. అలాగే నీ వాక్యం వినుచున్న వారి హృదయాలు తెరవబడినట్లుగా మీ కార్యం జరిగించమని వాక్యమైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుక ప్రత్యేకమైనది. ప్రభువారు అంటూ స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహాను అని ప్రభు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలము. యోహాను కాలము అనగా ప్రవక్తలందరూ కూడా క్రీస్తు వచ్చునని ప్రవచించిరి. యోహాను మాత్రము క్రీస్తు వచ్చాడని ప్రకటించారు. ప్రత్యేకంగా అందరూ కూడా వస్తారు అని ఆదికాండం నుంచి మలాకీ వరకు కూడా రక్షకుడు వస్తారని చెప్పారు. కానీ రక్షకుడు వచ్చాడని చూపించిన వారు ఎవరంటే యోహాను గారు. యూదుల మతము క్రీస్తు వచ్చునను అంశమును, క్రైస్తవ మతము క్రీస్తు వచ్చినాడని అంశమును బోధించును. క్రైస్తవ మతము యూదుల మతం యొక్క నెరవేర్పు. యూదులారా, మనం ఎదురు చూచిన క్రీస్తు ప్రభు వచ్చినాడు గనుక ఆయనలో చేరుడి అని యోహాను బోధ యొక్క ధోరణి అయి ఉన్నది. ఈయనే మెస్సయ్య, ఈయన తట్టు తిరుగుడని చెప్పి యూదులకు బాహాటముగా గద్దించి ప్రసంగించిన వారు ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను. ఇతని గురించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట చెప్పారు దైవజనులు దేవదాసయ్య గారు. యూదా మతము కాయ అయితే క్రైస్తవ మతము పండు అని అన్నారు. యూదా మతము కాయ అయితే క్రైస్తవ మతము పండు. అందుకని ఇతని గురించిన ప్రవచనం మనం చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనములో, అరణ్యములో ఒకడు ఇలాగూ ప్రకటించుచున్నాడు అని చెప్పి యెషయా భక్తుడు మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయుడి అని ప్రవచనం మనం కనపడుతుంది. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథంలోనే అరణ్యములో కేకవేయి ఒకని శబ్దం అని యెషయా భక్తుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను పూర్వం ముందే ఇతని యొక్క పుట్టుక గురించి పరిశుద్ధాత్మను రాయించారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో పుట్టక ముందే పేర్లు కలిగిన వారు చాలామంది ఉన్నారు. మనం చూస్తే ఇస్సాక్ అయినా, ఇస్మాయిల్ అయినా, అలాగే మనం చూస్తే ఏషియా రాజు అయినా, అలాగే మనం చూస్తే బాప్తిస్మిచ్చి యోహాన్ అయినా, క్రీస్తు ప్రభు అయినా, అలాగే కొరేష్ రాజు గారి గురించి కూడా ఇలా మాట్లాడి ఉన్నారు. వీరందరూ కూడా పుట్టక ముందే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వీరి పేర్లు రాయించారు. ఎంత గొప్ప కార్యం! కనుక ఈ బాప్తిస్మిచ్చి యోహాను కూడా జన్మించక ముందే తన గురించి ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనం ప్రకారం నెరవేర్చుటకి వచ్చిన వారుగా మనం చూస్తున్నాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే ఆ ఉగ్రత కాలమునకు ముందు ఏలియా వంటి ప్రవక్తను పంపిస్తానన్నారు. అందుకని ఈ యోహాను గారు ఏలియా ఆత్మయు శక్తి కలిగిన వాడుగా ఈ బాప్తిస్మిచ్చి యోహాను జన్మించిన స్థితిని మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లోకాసు వర్తమానము 1వ అధ్యాయము 57వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచునని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. కనుక ఇతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడని మనం చూడగలం. కనుక ప్రియమైన వారలారా, ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం చూస్తే, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణా జ్ఞానము ఆయన అనుగ్రహించుటట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయిలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను.
మరి యోహాను గారు తాను మరి అరణ్యంలోనే పెరిగాడు. ఇతని యొక్క మరి అడవి తేనెయు మరి మిడతలు ఇతని ఆహారం. మరి మొల చుట్టూ తోలు దట్టి కట్టుకొని ఇతడు నివసించాడు. ఇతని యొక్క వస్త్రధారణ ప్రత్యేకం, ఇతని యొక్క బోధ ప్రత్యేకం, ఇతని యొక్క మాట ప్రత్యేకముగా మనం చూడగలం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను గారి గురించి దైవజనులు చెప్తూ, మరి యోహాను ప్రవక్త, అలాగే మెస్సియ తట్టు అనగా క్రీస్తు తట్టు యూదులను దృష్టిని గిర్రును త్రిప్పుటకు పాటుపడిన ఈ యోహాను ఒకటి వనవాసి అంట ఇతను, అలాగే నూతన సందేశ వాహీయును, గంభీర స్వరము గల నిర్భయ ప్రసంగికియు, ప్రజలు నిరాశ సముద్రమును మునుగుచున్న కాలమున వెలసిన ప్రవక్తయును, ఆహార విషయంలోను వస్త్రధార విషయంలోను నివాస స్థాన విషయంలోను భేదముగా కనిపించు విపరీత యవ్వనుడును, ప్రవక్తలు ఎప్పుడు ఒత్తురా అని కలవరించుచున్న జనసంఘ హృదయమునకు కాంతి కలిగించుటకై యుక్త సమయమున ప్రత్యక్షమైన హితోపదేశకుడును అగుట చేత పాలస్తీనా దేశంలోని అన్ని ప్రక్కల నుండి వేదాంత పండితులను సామాన్యులను ఆకర్షింపగలిగెను అని అన్నారు. కాబట్టి యోహాను బోధ ద్వారా అనేక మందిని ప్రభు తట్టు తిప్పారు. కాబట్టి ఇతరు అనేక మందికి బాప్తిసం ఇచ్చారు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించువాడు ఎవడని చెప్పి ఖండించి బోధ చేసిన వారు ఎవరంటే యోహాను గారు. కాబట్టి ఏలియాలా ఆత్మీయ శక్తి కలిగి ధైర్యంగా ఉన్నాడో, ఏలియా రాజును ఎదిరించాడు, అహబ్ రాజును ఎదిరించిన దైవజనుడు ఎవరంటే ఏలియా. అతని ఆత్మ బాప్తిసం ఇచ్చి యోహాను గారి మీద ఉంది కనుక ఇతను కూడా హేరోదు రాజును ఎదిరించాడు. హేరోదియా మరి తమ్ముని భార్యను మరి ఇలాగున మరి అక్రమైన స్థితి కలిగినప్పుడు రాజైనా కూడా ఏమాత్రమో సందేహించక ఖండించి బుద్ధి చెప్పినవాడు ఎవరంటే యోహాను. కాబట్టి యోహాను కాలము ప్రభువు మార్గం సరళం చేయటికే బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చారు. ఇతడు 30 సంవత్సరాలే బ్రతికాడు. ఇతడు సేవ చేసింది 6 నెలలే. కాబట్టి బలమైన సేవ చేశాడు. అనేక మందిని ప్రభు తట్టుకు త్రిపుటలో మరి చక్కని మరి వాక్యమును అందించి ధర్మశాస్త్రమును గురించి, మెస్సీ గురించి, క్రీస్తుని గురించి బలమైన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించగలం. కాబట్టి ఈ కడవరి కాలంలో యోహాను లాంటి వారు కూడా కావాలి. కొంతమంది వాక్యము మరి విని నిర్లక్ష్య పెట్టేవారు ఉంటారు. కాబట్టి యోహాను గారి బోధ ఏంటంటే ఖండించే బోధ. పౌలు గారు కూడా అంటారు ఖండించుము బుద్ధి చెప్పుము అని. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ కడవరి కాలంలో అలాగూ యోహాను గారి వలె మరి ప్రభు కొరకు, ప్రభు మార్గము సరళం చేయటకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం కూడా ప్రయాసపడవలసిన వారమైన అటు దీవెన ప్రభు మనకెల్లరికి దయచేయునుగాక. ఆమేన్. మరణాత.